విషయాన్ని ఇప్పుడు పబ్లిక్ తీసుకొచ్చారని. అంటే అంటే నేను ఇందులోని మీరు ముందు నుంచి చూసినట్టయితే ఇందులోని వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కడా చేయలేదండి. ఓకే. ఆడియో రికార్డింగ్ కూడా బయటికి తీసుకొచ్చి శేఖర్ భాష ప్రతి ఛానల్‌లోకెళ్ళాడు. కానీ నా ఫైట్ స్ట్రెయిట్‌గా రాజ్ తరుణ్‌తోనే. శేఖర్ భాష ఎవరండి నాకు తెలియని కూడా తెలీదు. యాహ్! లావణ్య ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు కూడా ఈ సంయుక్తగా అయ్యుండొచ్చు. ఆమె పేరేమో నాకు ఇది కాదు గానీ, ఆమె చాట్ కూడా ఉంది. వాళ్ళు లవ్ ఎమోజిస్ కూడా ముద్దుల ఎమోజిస్ కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఆ! అమ్మాయి నన్ను గెలికి నా విషయం గురించి అయితే మాట్లాడితే నేను ఆ అమ్మాయి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుందండి. అప్పుడు 'మాల్వి మల్హోత్రా' కూడా ఇదే అన్నదిగా. అతను నా కో యాక్టర్, కో హీరో కాబట్టి లేదు. నేను మాట్లాడాను అని అన్నదిగా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలాగే ఇప్పుడు అంటదేమో. ఇప్పుడు ఎన్ని రోజులు తప్పించుకుంటారండి? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? అంటే ఇంకొక 6 నెలల తర్వాత రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకొని ఇది లావణ్య వల్ల పెళ్లి చేసుకున్నా అంటాడా? ఈ రోజుకి కూడా రాజ్ తరుణ్ ముంబైలో అమ్మాయి వాళ్ళ స్వయాన అమ్మాయి ఫ్లాట్‌లో ఉన్నాడండి. ఇప్పుడు కో ముంబైలో యాక్టర్ ఉన్నాడా రాజ్ ఎందుకుంటాడు తరుణ్? సినిమా అయిపోయిన తర్వాత? ముంబైలో ఉన్నాడా రాజ్ తరుణ్? ముంబైలో ఉన్నాడండి. మీరు ఓకే. కాదని ప్రూవ్ చేయండి నేను ఏదంటే అది చేస్తాను. ఓకే. ఓకే. అంటే హౌస్ నేను అడ్రెస్‌తో సహా ఇస్తాను. యాహ్! ఓకే. ఓకే. నేను ఒక క్వెషన్ అడుగుతాను. యాహ్! 'మాల్వి యాహ్! మల్హోత్రాతో' ఎఫ్ఐఆర్ ఉందని చెప్పారు. దానికి సంబంధించిన అవును. ఎవిడెన్స్‌లు చూపెట్టారు. ఇప్పుడు ఈ అవును. సినిమా హీరోయిన్ ఏదైతే వీడియోలో మీ గురించి ఇండైరెక్ట్‌గా మాట్లాడిందో, రిలీజ్ చేసిందో, ఆ అమ్మాయికి సంబంధించిన కూడా మీరు రిలీజ్ చేస్తుంటారు. అంటే ఈ అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకుంటున్నారా మీరు? అంటే ఒకరోజు రాజ్ తరుణ్ నేను ఇంట్లోనే ఉన్నామండి. ఆ అమ్మాయి దగ్గర నుంచి చాలా మెసేజ్‌లొస్తున్నాయి. ఎవరు ఇదే హీరోయిన్ ఆహ్, సంయుక్త అనే ఇదే హీరోయిన్‌తో. హీరోయిన్ నుంచి. పేరు నాకు తెలీదు. ఓకే. ఇదే బట్ హీరోయిన్ నుంచి. భలే ఉన్నాడు హీరోయిన్ అని చెప్పాడు. భలే భలే ఉన్నాడు హీరోయిన్ అని చెప్పాడు. ఓకే. హ్మ్. ఓకే. అంటే ఏం మెసేజ్‌లు పెట్టింది? అంటే కేరింగ్ సో, అనా? చాలా కేరింగ్‌గా "తిన్నావా నాన్న చెప్పు కన్నా" అని. ఓహ్! తెలుగులో మాట్లాడుతుందేంటి అని అడిగాను. ఓకే. అయితే తెలుగు అమ్మాయే ఎవరో ప్రొడ్యూసర్ తరపు నుంచి వచ్చిన అమ్మాయి రిఫరెన్స్ వల్ల పెట్టుకున్నాము. ఓకే. వరస్ట్ యాక్టింగ్ ఆ! అని చెప్పి రాజ్ తరుణ్ స్వయంగా నాకు చెప్పాడు. ఓహో! ఈ సరే అమ్మాయి ఏంటి గురించి అని ఈ అమ్మాయి గురించి. వరస్ట్ ప్రొడ్యూసర్ తరపు నుంచి పెట్టుకున్నారు ఆ అమ్మాయిని అని చెప్పాడు. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు నేను ఆ! ఆ వీడియోకి సంబంధించిన ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఒకసారి ప్లీజ్. క్లియర్‌గా వినండి. మీకు ఏం యాహ్! యాహ్! తోచింది? ఏవి సింక్ అయిందో ఒకసారి నాకు చెప్పండి. ప్లీజ్ సార్ చూడండి. ఒకసారి ఆ వీడియో ప్లే చేయరా? అందరికి నమస్కారం అండి. నా పేరు సంయుక్త. లాస్ట్ 1 మంత్ నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మన న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో గానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరూ ఒకటే పిల్లగా పడుకుంటారంట. ఈయన మాత్రం ఇంక పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్ లో వినానండి నేను. ఆ అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 30 వచ్చాయి. అయినా సరే పెళ్లి చేసుకోడు. ఇంకా 10 ఏళ్ళైనా సరే పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. మళ్ళీ సినిమా మాత్రం బాగానే చేసుకుంటుంటాడు. భలే ఉన్నాడు గిల్ల ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు. కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే August 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను వాళ్ళు. అందరికి నమస్కారం అండి. లావణ్య ఇప్పుడు విన్నావు కదా? యాహ్! అండి. నేను ఒక అవును. అవును. క్వెషన్ అడుగుతా. రిలేటెడ్ అడుగుతా నేను. రాజ్ తరుణ్ నిజంగానే బెడ్ మీద పడుకుంటే ఒక పక్క పడుకునేవాడా? అంటే ఒకవైపు ఉండేవాడా? మాట్లాడుకునేవాడా మామూలుగా? లేదండి. మేమిద్దరం హగ్ చేసుకొని పడుకునేవాళ్ళమండి. ఓకే. అది ఓకే. సరే లా రాజ్ తరుణ్ గాని మీరు ఉన్నప్పుడు ఆ రూమ్‌లో ఆ ఆడియోలో అమ్మాయి చెప్పింది కదా! పక్కనున్నా కూడా వేరే వాళ్ళు నాకు కావాలి పిలిపిస్తున్నారు. వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి అని అంటున్నారు అని చెప్పింది నా ఫ్రెండు అని చెప్తుంది కదా అమ్మాయి. అది మీకు అబద్ధం రిలేటెడ్ అండి అది. ఆ అమ్మాయి అసలు ఎవరో ఇప్పుడు రాజ్ తరుణ్‌కి యాంటీగా మాట్లాడేసింది కదా! ఒక అమ్మాయి అని చెప్పి, ఈ అమ్మాయిని తీసుకొచ్చిన సపోర్టర్‌గా ఓకే. సందు దొరికింది కదా! నేను అలా మాట్లాడే మనిషిని నేను కాదు. ఓకే. మరి ఆ అమ్మాయి దేనికి మాట్లాడినా, సినిమాకి మాట్లాడినా ఒక అమ్మాయి అలా మాట్లాడడం అయితే తప్పు. మరి ఆమె డైరెక్ట్‌గా ఆమె గురించి మాట్లాడుతున్నా బావుండేది. ఫ్రెండ్ అని మాట్లాడుతుంది. మళ్ళీ ఆమె మీదకి రాకూడదని.
చాలా తప్పండి. పర్సనల్ తీసుకోవడం, మాట్లాడడం తప్పు. సినిమాకి సంబంధించి రిలేట్ చేసుకొని వాడుకోవడం ఇంకా తప్పు. మాది ఇంకోటి జీవితం అండి. నాది రాజు జీవితం. మరి రాజు ఏ మాయలో ఉండి ఇలా అవుతున్నాడో, ఒక్కసారి రాజ్ తరుణ్ వచ్చి తన సినిమాలు తను చేసుకుంటే బావుంటది. ముంబై నుంచి బయలుదేరొచ్చి. ఇంకా సహాయం చేస్తా, సహాయం చేయండి నాకు. లావణ్య, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నలుగురు హీరోయిన్ల పేర్లు మీరు చెప్పారు. నలుగురు హీరోయిన్లు కూడా రాజ్ తరుణ్తో నటించినటువంటి హీరోయిన్లు. అవును. వాళ్ళందరితో కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు. మొదటి సినిమాకు సంబంధించి రిద్ధి సంథింగ్ పేరు చెప్పారు మీరు. అవును. లవర్ అండి. లవర్ దిల్ రాజు గారి మూవీ ప్రొడక్షన్స్ లో వచ్చింది లవర్ మూవీ. ఆ లవర్ అందులో మూవీ రిధి హీరోయిన్ అనే అమ్మాయితో ఏం పేరు? అవునండి. ఏమన్నారు పేరు? రిధి కుమార్ అండి. అమ్మాయి పేరు రిధి రిధి కుమార్. కుమార్. రిధి కుమార్ అవును. తర్వాత సినిమా వచ్చి మాల్వి మల్హోత్రా. మహమాల్వి కాదండి. తర్వాత వచ్చేసి పవర్ ప్లే అని ఇంకొక మూవీ వచ్చింది. ఓకే. పవర్ ఆ ప్లే హీరోయిన్ అమ్మాయితో. ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ దగ్గర దగ్గర 30 సినిమాలు చేసి ఉంటాడండి. నేను 30 సినిమాలు అమ్మాయిల పేరు చెప్పలేదండి. అంటే అవిక ఉందండి. నేనేమన్నానంటే అవిక చాలా మంచి అమ్మాయి అండి. అవిక చాలా మంచి అమ్మాయి. ఎబ్బా పటేల్ ఉంది. ఎబ్బా పటేల్ నేను చెప్పట్లేదు కదండి. ఏవైతే ఉన్నాయో అవే ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నా. 30 సినిమాలు తీశాడు. కాకపోతే నలుగురు హీరోయిన్లకు సంబంధించిన విషయంలో మాత్రం మీకు ఇబ్బంది అయింది. అవే మీరు బయట పెడుతున్నారు, అంతేనా? వీళ్ళ వ్యవహారం నలుగురు వల్ల అమ్మాయిలతో ఇబ్బంది ఏంటంటే నలుగురు అమ్మాయిలు వచ్చి షూటింగ్ పని కాకుండా షూటింగ్ చేసుకోకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసుకొని నా మనిషిని తీసుకుపోవాలని ట్రై చేసి ఇంత చేశారండి. మాల్వి మల్హోత్రా ఎత్తుకెళ్ళిపోయిందండి. నా మనిషిని ఎత్తుకెళ్ళిపోయింది. అంటే అంటే ఇప్పుడు లావణ్య ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్లు చాట్ చేసినప్పుడు ఉన్నప్పుడు మీరు ఉన్నారా? అక్కడే ఉన్నారా? అతనితోనే ఉన్నారా? ఉంటానండి. అతనితోనే ఉంటానండి. అతనితోనే ఉంటాను. అప్పుడు ఉన్నారా? ఉన్నాను. ఉన్నాను. అప్పుడు మీరేం క్వశ్చన్ చేయలేదా రాస్తారని? చాట్ ఇప్పుడు ఫ్రెండ్లీ చాట్ లాగే ఉంటుంది కదండి. నాకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో నీకు కానీ క్వశ్చన్ మాల్వి మల్హోత్రాది అలా లేదుగా, ఫ్రెండ్లీ చాట్ లాగా లేదు కదా. లేదు కదండి. అందుకే కదా నేను తిరిగి అడుగుతున్నప్పుడు గొడవలు అవుతున్నప్పుడే కదండి. వాళ్ళ డాడీతో మాట్లాడిన కాల్ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు సాయంత్రము పోస్టర్ లాంచింగ్ ఉంది. ఆ అమ్మాయి ఫోటో కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. అవును. ఆ అమ్మాయి కొత్త హీరోయిన్. అవును. మీరేమో ఇప్పుడు చెప్తున్నారు ఆ అమ్మాయి కూడా రాజ్ తరుణ్తో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది అని. అవునండి. మాట్లాడింది. వాళ్ళు ఇద్దరు కన్నా నాన్న మీ నుంచి దిగలేదండి. మీరు అడగండి మరి అదే ఇంటర్వ్యూలో మీరు రాస్తారు నీ నాన్న కన్నా అని పిలుచుకుంటారు ఒకరికొకరని. ఓకే. యా. సో ఇప్పుడు ఏంటి ఆ ట్రైలర్ గురించి మీ స్పందన ఏమనుకుంటారు? టీజర్ గురించి నేను చాలా బాధపడ్డానండి. నా పర్సనల్ విషయం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఒకరి సినిమాకి సంబంధం లేకపోయినా సంబంధం లేని ఒక స్టోరీ అండి. ఇప్పుడు నా రాజ్ తరుణ్ లైఫ్ లో అమ్మాయి ఉంటే నాకు తెలుస్తుంది. అలా యుఎస్ కథలో ఏ అమ్మాయి లేదు. ఆ యుఎస్ కథ అమ్మాయికి ఫ్రెండ్ ఎవరు లేరండి. అది నాకు చాలా